హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్ల గారి వంటిల్లు. మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో అండి. ఎలాంటి నూనె నెయ్యి లేకుండా, డీప్ ఫ్రై లేకుండా, పాలు అవసరం లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ అండి ఇది. చెప్తే తప్ప బూడిద గుమ్మడికాయ అని ఎవరికీ తెలియదు. చాలా టేస్టీగా ఉంటుంది. బూడిద గుమ్మడికాయతో ఆగ్రపేట స్వీట్ చేద్దాం రండి. మీరు కనుక మన ఛానల్లో మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ముందుగా బూడిద గుమ్మడికాయను ఇలా దాని పైన ఉన్న బూడిద మొత్తం పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ స్వీట్ చేయడానికి కాస్త ముదిరిన గుమ్మడికాయ అయితేనే బాగుంటుంది. గుమ్మడికాయను కట్ చేయాలి. గుమ్మడికాయ ఎవరు పడితే వాళ్ళు కట్ చేయకూడదని, ముఖ్యంగా లేడీస్ అస్సలు కట్ చేయకూడదు. నేను ఇది బాపును కట్ చేయమంటే కట్ చేసి ఇచ్చిండు. తర్వాత దీన్ని ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఆ మెత్తటి పార్ట్ ఉంటుంది కదా, అది మొత్తం తీసేయాలి. పైన ఉన్న తొక్క తీసేయాలి. మధ్యలో ఉండే కండ మాత్రమే తీసుకోవాలి. పైన ఉన్న లేత తీసేయాలి. తర్వాత పైన ఉన్న తొక్క తీసేయాలి. మధ్యలో హార్డ్గా ఉండే పార్ట్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే తీసుకోవాలి. కాయ ముదిరిందైతేనే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చాలా రోజులు అయింది కదండి కుకింగ్ వీడియో పెట్టి. ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడు నేను కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా 2 ఇంచెస్ వరకు ముక్కలు కట్ చేసుకోవాలి. చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి, అందరికీ స్వాగతం. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా కుకింగ్ వీడియోస్ ఉంటాయి, బాగుంటాయి. ఒకసారి చూడండి. ఇలా ఒక పెద్ద కాయ మొత్తం కట్ చేస్తే నాకు 1.5 kg వరకు ముక్కలు వచ్చాయి. బాగానే వచ్చాయి ముక్కలు. ఇలా ఒక్కొక్క ముక్కను తీసుకొని ఫోర్క్తోనే 4 వైపులా హోల్స్ పెట్టాలండి. ఈ కాయ చాలా హార్డ్గా ఉంటుంది, చాలా టైం పడుతుంది. అయినా ఓపికగా మనం కట్ చేసుకొని ప్రతి ముక్కకి 4 వైపులా ఇలా హోల్స్ పెట్టాలి. అప్పుడే పాకం లోపల వరకు వెళ్తుందనమాట. ఈ స్వీట్ నేను ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నానండి, కానీ నాకు బూడిద గుమ్మడికాయ దొరకక లేట్ అయింది. నాకు చాలా ఇష్టమైన స్వీట్, అందుకోసమని బూడిద గుమ్మడికాయ కోసం చూసి ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి వీడియో చేశాను. వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని అందులో తినే సున్నం, అంటే మనకి పాన్ షాప్లో ఇస్తారు, తినే సున్నం ఒక 1/2 స్పూన్ అంతా కలపాలి. కలిపి ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని ఆ నీళ్ళలో వేసి నైట్ మొత్తం నానబెట్టాలి. దీని ద్వారా ఏంటంటే ముక్క హార్డ్గా అవుతుంది, మెత్తగా కాకుండా గట్టిగా క్రిస్పీగా అవుతుందన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ చేయాల్సిన స్టెప్ అండి. నైట్ మొత్తము ఇలా సున్నం నీళ్ళలో నానబెట్టి పెట్టాలి. ఇలా మొత్తం బాగా నానిన తర్వాత మళ్ళీ పొద్దున్నే వాటిని ఇలా శుభ్రంగా ఒక్కొక్క ముక్కని రుద్దుతూ సున్నం మొత్తం పోయే వరకు ఓపికగా కడుక్కోవాలి. ఆ 2-3 సార్లు, అంటే వాటర్ వంపేస్తూ మళ్ళీ వాటర్ వేస్తూ మళ్ళీ వంపేస్తూ మొత్తం క్లీన్ వాటర్ వచ్చే వరకు ముక్కలన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత జలుబు వల్ల వాయిస్ ఇలా అయిపోయిందండి, అందుకే నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. వీడియోస్ ఎడిట్ చేసి పెట్టాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఓన్లీ వ్లాగ్ 1 మాత్రమే అప్లోడ్ చేశాను. ఇంకా 2-3 వ్లాగ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంది. వాయిస్ బాగాలేక చేయట్లేదు. తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని దానిలో మంచినీళ్ళు వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ముక్కల్ని ఉడికించుకోవాలి. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఒకసారి చెక్ చేస్తున్నాను, ముక్క ఉడకలేదు, ఇంకాసేపు ఉడికిద్దాము. బూడిద గుమ్మడికాయ అనేది ఒంటికి చాలా మంచిదండి, చలువ చేస్తుంది, వెయిట్ లాస్ అవ్వడంలో చాలా యూజ్ అవుతుంది. పలు రకాల క్యాన్సర్లను కూడా ఇది నివారిస్తుందండి. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడి బీపీ కంట్రోల్లో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చూస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు మాత్రం అసలు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు తాగితే చాలా అంటే చాలా మంచిదండి. తర్వాత నేను ముక్కలు మొత్తం ఉడికిన తర్వాత వాటిని వాటర్లో నుంచి తీసి పక్కన చల్లారబెట్టాను. తర్వాత షుగర్ తీసుకుంటున్నాం పాకం కోసము. ఇక్కడ షుగర్ ఎంత అంటే మనకి కిలో ముక్కలు అయితే కనుక 1/2 కిలో చక్కెర తీసుకోవాలి, అంటే సగం తీసుకోవాలన్నమాట. సరిపోతుంది, కాస్త ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు కానీ సరిపోతుంది. ఇలా పాకం కొంచెం వాటర్ ఎక్కువనే వేసేసి పాకం తీయాలి. నేను అందులో మిల్క్ ఎందుకు వేసానంటే షుగర్లో డస్ట్ ఉంటే పోతుందని చెప్పి అట్లా మిల్క్ వేసి తర్వాత పైనుంచి వచ్చిన నురుగ మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత మనం ఉడికించుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి పాకంలో వేసి, పాకం రాకముందుగా జస్ట్ చక్కెర కరిగి బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసి యాలకుల పొడి వేసి మూత పెట్టాలి. ఇది దాదాపు ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ పడుతుంది. పాకం వచ్చి అవి ముక్కలు గట్టిగా మంచిగా ఉడకాలి, పాకం మొత్తం పీరవాలి అంటే కొంచెం టైం పడుతుంది, 40 మినిట్స్ పడుతుంది. ఇలా కొంచెం పాకం చిక్కపడిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక ఓవర్ నైట్ వదిలేసేయాలి. ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మళ్ళీ తెల్లారి చూస్తున్నాను చూడండి, ఇలా ఉన్నది.
పాకం మొత్తం తీసుకుంది, కానీ ఇంకా పల్చగా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఉడికించుకోవాలి దీన్ని. 2 రోజులు టైం పడుతుంది, కానీ ఎక్కువ పనేం ఉండదు. ఇప్పుడు ఇలా తీగ పాకం వచ్చే వరకు ఆ ముక్కలు మొత్తం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి గిన్నెలో వాటర్ వేసి ఆ పాకం అందులో వేసుకొని చూస్తే మనకి తెలుస్తుంది పాకం వచ్చిందా లేదా అనేది. ఈ స్వీట్కి యాలకుల పొడి కన్నా ఎక్కువ కేవడా వాటర్ వేస్తారు. అంటే మొగలి పూలు ఉంటాయి కదా, మొగలి పూల ఫ్లేవర్తో ఉండే ఎసెన్షియల్ దొరుకుతుంది బయట మనకి, అది వేస్తారు. అది మనకి అవైలబుల్ లేదు కాబట్టి నేను యాలకుల పొడి వేసేసిన. తర్వాత పాకం మొత్తం చిక్కగా అయిన తర్వాత ఇలా ఒక్కో పీసు ఇట్లా రంధ్రాలు ఉన్న ఒక జల్లెడ ప్లేట్ ఏదో ఒకటి తీసుకొని ఒక్కో పీసు సపరేట్గా దానిపైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 2 రోజులు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఎండలో పెట్టకూడదు, జస్ట్ ఫ్యాన్ గాలికి 2 రోజులు ఉంచుకుంటే మనకి డ్రై అయిపోతుంది. బూడిద గుమ్మడికాయ అనేది పిల్లల జ్ఞాపశక్తికి చాలా యూజ్ అవుతుందండి. బూడిద గుమ్మడికాయ అనేది గర్భస్థ శిశువులకి, బ్రెయిన్ ఎదుగుదలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. అందుకని ప్రెగ్నెంట్ లేడీగా ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ కర్రీ లాగా కానీ, పప్పులాగా కానీ, జ్యూస్ లాగా కానీ, ఇలా స్వీట్ లాగా కానీ ఏదో రకంగా ప్రెగ్నెంట్ లేడీస్కి బూడిద గుమ్మడికాయ పెట్టాలని అంటారు. తర్వాత ఇక్కడ ముక్కలు ఒక సైడ్ కొంచెం డ్రై అయినాయి కాబట్టి నేను ఇలా మళ్ళీ రివర్స్ చేసి పెడుతున్నాను. రెండో వైపుకి కూడా ఎండాలి కదా. తర్వాత 2 రోజులు ఎండిన తర్వాత పైన కొంచెం గట్టిగా విరిస్తే లోపల స్మూత్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇది బూడిద గుమ్మడికాయ అని చెప్తే తప్ప ఎవ్వరు నమ్మరు. మనం ఈ షాప్లోనే చూస్తాం ఈ స్వీట్ అనేది. మనం ఇలా ఇంట్లో చేసి కనుక పెడితే ఏ షాప్ నుంచి తెచ్చామని అడుగుతారు, అంత బాగుంటాయి. మనం ఎక్కడ ఒక చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు, మీరు గమనించారా? చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఛానల్లో బూడిద గుమ్మడికాయ హల్వా రెసిపీ కూడా ఉందండి, నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ స్వీట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి. త్వరలోనే శ్రీశైలం 2-3 వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ వకుల. బాయ్.